Thanks for watching BVR TV News. भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमां नरकात् घोरादिव्यज्योतिर्नमोऽस्तुते प्रत्यक्षदीपं दर्शयामि साक्षात् दीपं दर्शयामि। जय बोलो विवेकानंद महाराज की जय, बोलो रामकृष्ण प्रभु की जय, बोलो शारदा माई की जय। नंदा 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 जय बोलो भारत माता की जय, बोलो स्वतंत्र भारत की ఎన్నో వందల మందికి అందరూ చప్పట్లతోనే ఈరోజు 163వ జయంతి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం మనం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పటి వరకు కాశీబుగ్గ వివేకానంద విగ్రహం నుంచి తర్వాత కోటంగల్, ఆ తర్వాత పాపాయిపేట చమన్ విగ్రహానికి పూలమాల చేయడం, తర్వాత మీ విన్యాసాలతో వివేకానంద భావజాలాన్ని వ్యాప్తి చేసేటువంటి కృషిలో మీరు భాగస్వాములు కావడం నిజంగా మొదట మీ పిల్లలందరికీ రామకృష్ణ సేవా సమితి పక్షాన శుభాశిస్సులు తెలుపుతూ, ఈ ప్రాంగణం మీరు ఇచ్చినటువంటి విన్యాసాలు ఉన్నాయి, దీని ప్రాముఖ్యత అంతా వెల్లడించడం జరిగింది. నేటి బాలనేది ఏర్పడుతుంది. ఈ ఇప్పుడున్నటువంటి పొల్యూటెడ్ వాతావరణంలో భారతదేశానికి మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం, వాటిని ఆచరించడం మీ చేతుల్లో ఉంది. దానికి పునాదిగా ఈ ప్రాంగణం మీకు ఉపయోగిస్తుంది. దానికి అనుకూలంగా ఇది మన ప్రాంగణం అనే ఉద్దేశంతో మీరు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు అంతా కూడా ఈ ప్రాంగణాన్ని కాపాడుకున్నా, పోషించుకున్నా అది మన భవిష్యత్ తరాలకు దోహదపడుతుందనేటువంటి భావన మీ అందరిలో ప్రజల్లో ఉండాలనేది నిజంగా ఈ ప్రాంగణం రాబో తరాలకి ఇదొక విజ్ఞాన కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా బాధిస్తుందనే దాంట్లో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ విషయంలో చాలా వరకు దాతలు, పెద్దలు, భక్తులు అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు ఈ స్థితిలో ఉంది, ఇంకా దీన్ని పూర్తి చేసుకోవాల్సింది. రామకృష్ణ సేవా సమితి పేరులోని సేవ ఉంది. ఆ సేవలో భాగంగానే స్త్రీల విషయంలో, పిల్లల విషయంలో, మహిళల విషయంలో మేము ఇచ్చేటువంటి సేవలు, ముఖ్యంగా పెద్దలకు అయితే యోగా, పెద్దలకు పిల్లలకు యోగా ధ్యానం గురించి ఉదయం సాయంత్రం తరగతులు నిర్వహిస్తున్నాం. వరద బాధితుల సందర్భంగా కూడా మౌరంచపల్లె, మేడారం, భద్రాచలం, ఏటునాగారం అక్కడ కూడా మా కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని ఆదుకోవడం, మా వంతుగా సహకరించడం జరిగింది. గర్భిణీ స్త్రీల విషయంలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మెలకువలు
యోగా, శారీరక శ్రమ ఏలా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ మంచి పనులు చూస్తే, ఏ భక్తిభావంతో వింటే, ఏ భజనలు చేస్తే అదే భజనలు, అదే భక్తిభావం, అదే ఆధ్యాత్మిక చింతన ముందు వాళ్ళు పుట్టిన తర్వాత తల్లి తండ్రికి మంచి పేరు తెచ్చేటువంటి లక్షణాలు అబ్బేలా ఉంటాయనే ఉద్దేశంతో మేము గర్భిణీ స్త్రీలకు శిక్షణ కూడా సంవత్సరం క్రితం మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో చేయడం, వాళ్ళు కూడా కిట్స్ ఇవ్వడం జరిగింది. ఏది ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, పౌష్టికాహారం ఎలా ఉండాలి అనేది కిట్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ తోటి కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. డెమో ద్వారా కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ఇటీవల కూడా అంబేద్కర్ భవన్లో చేసినటువంటి గర్భిణీ స్త్రీల శిక్షణా శిబిరం ఏదైతే ఉందో నిజంగా ఆకట్టుకున్నది. ఎందుకంటే అది వరంగల్ ప్రాంతంలో అయితే, ఇది అన్నకొండ ప్రాంతంలో చేయడం జరిగింది. దీనికి ఈ రకంగా మేము ఇక ఇప్పుడున్నటువంటి విషయంలో చాలా వరకు ఒక ముఠాలుగా జరుగుతున్నాయి. కానీ ఏ నీడ, ఏ ఆశ్రయం లేని వాళ్ళని రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో 8 గంటలు 9 గంటల రాత్రి మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు చలికాలంలో దుప్పట్లు, బట్టలు, ఎండాకాలంలో గొడుగులు, కొంత తిండి అది మేము ప్రసాదంలాగా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఇక ముందు కూడా హైదరాబాద్ రామకృష్ణ మఠం వాళ్ళు ఏ రకంగానైతే స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ జర్మన్, పోతే సంస్కృత భాషల్లో శిక్షణ ఇలాంటి తరగతులు నిర్వహించడం జరుగుతుంటుంది. అలా ఇక్కడ రామకృష్ణ మఠంలో ఎవరైతే శిక్షణ పొందుతున్నారో, ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో, ఎవరైతే జర్మన్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి మంచి ప్రాధాన్యత అటు జర్మనీలో కానీ ఇటు విదేశాల్లో కానీ ఉంటున్నది. ఎందుకంటే అలాంటి పిల్లల్ని తయారు చేసేటువంటి ఈ సంస్థ ఏదైతే ఉన్నదో అది మీరందరూ కూడా వినియోగించుకొని మీ వంతుగా ఇది మనది అనేటువంటి ఆలోచనతో దీన్ని సహకరించి దీనిలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము వేసవి సెలవులు కూడా మేము బాల సంస్థ నిర్వహిస్తున్నాం. అట్లనే వ్యక్తిత్వ వికాస సెమినార్లు కూడా నిర్వహిస్తున్నాం. పెద్దలతోటి వాళ్ళకి సందేశాలు ఇప్పిస్తున్నాం. ఆ మోటివేషన్ ఏదైతే ఉందో ఇంతలో మర్చిపోకుండా వీళ్ళు చెప్పినటువంటి పెద్దల విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకొని వాటిని మీరు ఆచరణలో పెట్టినప్పుడే ఈ కార్యక్రమాలకి సార్థకత ఉంటుంది అనే అభిప్రాయంతో చెప్తూ మరి పెద్దలు ఎక్కువగా టైం ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు తర్వాత ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో మీకు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఆ పంతాలు మీరు, మీ తల్లిదండ్రులు, ఈ వచ్చినటువంటి భక్తులు కూడా ఇది మనది అనే అభిప్రాయంతో ఉండండి, కానీ స్వార్థ చింతన అనేది ఎక్కడా ఉండదు. కాబట్టి ఆ దశలో మన దిశ మార్గదర్శి ఈ స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో వారు ఇచ్చినటువంటి మా సూత్రుల ద్వారా మనం వారిని ఆకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. మంచి పౌరులుగా ఎదుగుతాం, మనం చెడును విస్మరిద్దాం అనేది ముఖ్యం. కాబట్టి ఇంతటితో మీకు ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, పిల్లలకి శుభాశీస్సులు తెలుపుతూ సెలవు. వేదిక పైన ఉన్న పెద్దలకి, అలాగే వేదిక ముందుకు వచ్చిన చిన్నారులు, అలాగే మిగిలిన పెద్దవాళ్ళందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు, జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. మాట్లాడాల్సినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. వివేకానందుడి సందేశంలో ఉద్దండులైన లక్ష్మణాచార్య గారు కూడా ఉన్నారు. 5 నిమిషాల్లో ఒక చిన్న సంఘటన గురించి పంచుకొని నా ప్రసంగాన్ని ముగిస్తాను. కొద్ది రోజుల క్రింద ఒక సినిమా ఫంక్షన్ కోసం ఒక హీరోయిన్ వెళ్ళినప్పుడు ఆ హీరోయిన్ బయటకు వస్తే ఆమెను టచ్ చేయడానికి అందరూ ఎగబడి పెద్ద సీన్ జరిగింది. అప్పుడు అందరూ కూడా దాన్ని చూస్తున్నారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో యువత ఎటువైపు వెళ్తుంది, దేనికోసం
వాళ్ళు అంతగానం తాపత్రయపడుతున్నారు అనేది ఇప్పుడు గమనిస్తే, వివేకానంద ఉన్న సమయంలో స్వామి వివేకానంద అమెరికా నుంచి మన భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశం అంతా యాత్ర చేశారు. యాత్ర చేస్తున్న క్రమంలో ప్రధాన పట్టణాలన్నింటిలో వారు ఆగి ప్రసంగాలు ఇచ్చారు. వారు మద్రాస్కి వెళ్తూ ఉన్నారు ట్రైన్లో. అయితే మద్రాస్కి వెళ్తూ ఉన్నటువంటి ఆ ట్రైన్ ఒక రైల్వే స్టేషన్ దగ్గర వివేకానంద అభిమానులందరూ ఆ ట్రైన్ ఆగితే స్వామీజీని కలిసి ఆయనకి పూలమాల వేసి ఆయనకి ధన్యవాదాలు చెప్దాము, అభినందనలు తెలియజేద్దాము, మా భారతదేశం భారతీయులు బానిసలుగా బతికేటువంటి వాళ్ళకి ఒక సగర్వంగా తలెత్తుకోగలిగేటువంటి స్థితిని పట్టుకొచ్చిన స్వామీజీకి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోవాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ స్టేషన్ మాస్టర్ ఏమన్నారంటే, ఈ ట్రైన్ ఇక్కడ ఆగదు, ఈ ట్రైన్ వెళ్తుంది, మీరు అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టేషన్ మాస్టర్ని రిక్వెస్ట్ చేసింది, కానీ ట్రైన్ ఆగదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. ట్రైన్ వస్తుంది. ఆ వివేకానంద అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. అరే ట్రైన్ ఆపాలంటున్న స్టేషన్ మాస్టర్ ఎట్లా అని ఆలోచించి ఏం చేస్తారో తెలుసా వాళ్ళు, ఆ ట్రైన్ వేగంగా వస్తున్న ట్రైన్ ముందు పట్టాల పైన పడుకున్నారు. పట్టాల పైన పడుకుంటే ఆ ట్రైన్ డ్రైవర్ చూసి, అరే ఇంతమంది అడ్డుగా ఉన్నారు, మీ ట్రైన్ ఎట్లా పోనిస్తాను, ట్రైన్ ఆపేస్తాడు. అప్పుడు వివేకానంద దిగిండ్రు, వాళ్ళందరూ పూలమాల వేసి ఆయన సత్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయితే ఆ సమయంలో ఆయన కోసం చావడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన స్ఫూర్తితోటి, దేశభక్తితోటి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ లాంటి ఒక గొప్ప దేశభక్తుడు ఆయన జీవితంలో వివేకానందుడి సందేశం ఇచ్చిన స్ఫూర్తి గురించి, ఒకవేళ ఇప్పుడు వివేకానంద బ్రతికుంటే నేను ఆయన పాదాల వద్ద ఉండేవాడిని అని చెప్పాడు సుభాష్ చంద్రబోస్. అంత గొప్ప వీరుడికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వివేకానందుడి సందేశం. బ్రిటిష్ వాళ్ళు ఒకసారి రైడింగ్ చేసి వీళ్ళందరికీ ఇంత ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది, చావడానికి కూడా సిద్ధపడేంత దేశభక్తి ధైర్యం ఎక్కడి నుంచి దొరుకుతుంది అని ఇళ్లలో సోదాలు చేస్తే, ఆ ఇళ్లలోంచి ఏముందో అన్ని రోడ్ బ్యాక్ తీసుకొస్తే అందులో వివేకానందుడి సాహిత్యం గుట్టలుగా పేర్చి దాన్ని తగలబెట్టారంట. అంటే ఆ సమయంలో మన దేశంలో ఉన్న దేశభక్తులందరికీ వివేకానందుడి యొక్క సందేశం స్ఫూర్తిని అందించి, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి, దేశం కోసం పోరాడడానికి స్ఫూర్తిని అందించి, ఈ రోజు వరంగల్ వైరమంతా వివేకానందుడి సందేశాన్ని వ్యాప్తి చేస్తూ నృత్య ప్రదర్శన చేస్తూ వస్తున్నాం. ఎవరైతే మాతో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఈ రోజు యువత, విద్యార్థి లోకం యొక్క ఆసక్తి, వాళ్ళు దేన్ని కోరుకుంటున్నారు అనేది చూస్తే, ఇప్పుడు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు సౌమిత్రి లక్ష్మణాచార్య గారు, వారు ఇంత వయసులో కూడా వివేకానందుడి సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం ఎన్నో చోట్ల వారు అద్భుతమైన ప్రసంగాలను ఇస్తూ యువతని ఉద్దేశించి ప్రసంగాలు ఇస్తున్నారు. అలాగే మన సత్యనారాయణ రెడ్డి సార్, మీరు అందరు తెలుసుకోవాలి, చిన్న పిల్లలు, యువకులు తెలుసుకోవాలి. సత్యనారాయణ రెడ్డి సార్ ఈ ప్రోగ్రామ్ ఈ రోజు ఏదైతే జరిగిందో దానికోసం ఒక వారం రోజులు కష్టపడ్డారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. పోలీస్ పర్మిషన్ కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరుగుతున్నారు. ఆయన ఒక్కరే పాంప్లెట్లు ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలని తిరుగుతున్నాడు. పర్మిషన్ల కోసం కానీ, కార్యక్రమం ఎట్లా ఏ రూట్ పోవాలి, ఎవరెవరిని పిలవాలి, ఆయనకు వారం రోజుల నుంచి నిద్ర లేదు. దీని గురించే తప్పిస్తున్నారు. అంత వయసులో ఈ రాబోయే తరానికి ఒక స్ఫూర్తిని అందించే కేంద్రాన్ని నిలబెట్టే నేను చచ్చిపోతా అని ఆయన నిన్న చెప్పినారు కార్యక్రమంలో. అంత స్ఫూర్తితో ఒక 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి పనిచేస్తుంటే మనం అందరం ఇట్లా కూర్చోవడం ఎంత దారుణం. యువకులందరూ కూడా మన సత్యనారాయణ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఏసీపీ సార్ ఇంతకు ముందు నాతో మాట్లాడుతూ మీరు ఏం చేస్తారని చెప్పేసి అడిగినారు. కొన్నేళ్ల క్రితం, దాదాపు 10 ఏళ్ల కింద కాశీబుగ్గలో ఏసీపీ నర్సయ్య సార్ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చినారు కాశీబుగ్గలో. అప్పుడు ఏసీపీ సార్ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చి స్పీచ్ ఇచ్చి మాట్లాడినారు. నా జీవితంలో 2 మాత్రమే నువ్వేం చేస్తున్నావు, బాగా చేస్తున్నావు శభాష్ అని ఒక పోలీస్ ఆఫీసర్లు చెప్పినారు. ఇప్పుడు జస్ట్ 2 మినిట్స్ మాట్లాడిన దానిలో మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారని ఆయన చెప్పినారు. అంటే ఇట్లాంటి పని జరగాలి అని పెద్దలందరూ కోరుకుంటున్నారు, కానీ యువత దాని పట్ల ఆసక్తిని చూపించట్లేదు అనేది వాళ్ళకి ఎంతో ఆవేదన ఉంది. ఎవరైతే కొద్దిమంది ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళు చేయించి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే కోసం వాళ్ళందరూ వాళ్ళ శాయశక్తిలా పనిచేస్తున్నారు.
విద్యార్థులైనా యువకులైనా రాబోయే కాలంలో దేశం కోసం సమాజం కోసం ఉపయోగపడే అవసరమైన కార్యక్రమాలకి సమయం ఇవ్వడానికి వివేకానందుడి యొక్క స్ఫూర్తి మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. వివేకానందుడి సాహిత్యం చాలా శక్తివంతమైంది. నేను ఈ మాటల్ని రాయట్లేదు, నా చేత ఒక శక్తి రాయిస్తుంది, ఎవరైతే చదువుతారో వాళ్ళలోకి శక్తి ప్రవేశిస్తుంది అని చెప్తారు వివేకానంద. కాబట్టి వివేకానంద సాహిత్యాన్ని చదవడం ద్వారా ఆ స్ఫూర్తిని, దేశభక్తిని మనలో మేల్కొల్పుకుని దేశం కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. చిన్నారులకి ఇక్కడ ఉన్న పుస్తకాలను అందజేయబోతున్నాం. కాబట్టి జీవితాన్ని, సందేశాన్ని మీరు ఈ సంక్రాంతి సెలవుల్లో బాగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై వివేకానంద్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రత్యేక అతిథి వివేకానంద భావజాలాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తిలోకి తేవడానికి అహర్నిశ కృషి చేస్తున్నటువంటి సౌమిత్రి లక్ష్మణాచార్య గారు మీకు వివరంగా. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నా ముందుకు వచ్చినటువంటి భావి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని వారి జీవితంలో కలిగి ఆ సందేశాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక చిన్నారులందరికీ కూడా 164వ జయంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలుపుతూ మనకి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ఒక సార్ మామూలు సార్ కాదండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే నరనరాన ప్రతి రక్త పొట్టులో కూడా దేశభక్తి భావనని నింపుకున్నటువంటి మహానుభావుడు. జమ్మిగుంట పట్టణంలో జనగణమన ఫౌండేషన్ అనేటువంటి పేరుతో మన జాతీయ గీతమైనటువంటి యొక్క జనగణమనని ప్రతి వాళ్ళు కూడా ఉదయం 9 గంటలకి ఖచ్చితంగా ఏ సెంటర్లో ఉన్నా వాళ్ళందరూ ఆగి జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తూ జనగణమన పాడాలని చెప్పేసి నిర్ణయం చేస్తే జమ్మిగుంట పట్టణం ఆదరించింది. కేవలం జమ్మిగుంట పట్టణం ఆదరించడమే కాదు, మిత్రుడు కర్ణాటక విజయ్ కుమార్ గారు అని చెప్పేసి ఆయన తెలంగాణకి సంబంధించినటువంటి యొక్క ట్రెజరీ ఆఫీసర్స్ అసోసియేషన్ కి సెక్రటరీ ప్రశాంత్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని నల్లగొండ పట్టణంలో కూడా వారు ప్రారంభించారు. నల్లగొండ పట్టణంలో కూడా ఈ రోజు ఉదయం 9 గంటలకు మీరు వెళ్తే ఏ సెంటర్లో కానీ ఎక్కడున్నట్టు వాళ్ళు అక్కడ ఆగిపోతారు. మొత్తం ఆ యొక్క నల్గొండ నగరం మొత్తం కూడా మైకులు పెట్టారు. ఎగ్జాక్ట్లీ 9 గంటలకి ఒక ఆయన జెండా పట్టుకొని వచ్చేస్తాడు సెంటర్ లోపల. అందరూ ఇక్కడ వాళ్ళు అక్కడ స్టాండ్ స్టిల్ సెల్యూట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక ఆఫీసర్ ఒక సత్సంకల్పం చేస్తే దాని ప్రభావం ఎంత ఉంటుంది చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. నేను ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించాను. 3 విషయాలు చెప్తాను. మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆ వివేకానందుడి బాటలో నడిచేటువంటి వ్యక్తులం కాబట్టి దానిని మన నిత్య జీవితంలో కూడా ఆచరించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. నందానంద నందానంద వివేకానంద అంటే జబర్దార్చి భుజాలు పక్కకు పెట్టి చేతులు లేకపోతే పక్షవాతం వచ్చి అట్లా అంటామా? హృదయపూర్వకంగా అనాలి కదా, మనపూర్వకంగా అనాలి కదా, ఉండే రోజుల్లో నుంచి అనాలి కదా, నాభిలో నుంచి అనాలి కదా. నందానంద 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 వందే 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 మత్తరం 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 బోలో బోలో
ఇంతమంది యువకులు ఉంటే కేఎల్ రెడ్డి కాలనీ వాస్తవ్యులకు తెలియాలి కదా, ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుందని. వాళ్ళు కూడా ఆ సందులలో నుంచి, కిటికీల్లో నుంచి, దర్వాజాల నుంచి వినాలి కదా, వినాలా వద్దా? మరి వాళ్ళకి తెలియాలి కదా. ఓకే, నేను 3 విషయాలు చెప్తాను కదా. మొట్టమొదటి అంశం ఏంటంటే, వివేకానందుడు ఎప్పుడు చెప్పేవాడు ఏంటని, బావిలో కప్పలాగా ఆలోచించద్దు. దేనిలాగండి? తెలుసా మీకు ఈ కథ? మీకు ఈ స్టోరీ తెలియదా? నిజంగా తెలియదా? ఏం విష్ణు, ఒక సముద్రంలో ఉండేటువంటి కప్ప, పెద్ద ఫ్రాగ్. ఆ కప్ప కాస్త ఆ ఊర్లో ఉండేటువంటి బావిలోకి వచ్చిందండి. ఆ బావిలో అనుకోకుండా దుంకి లోపల ఆల్రెడీ ఒక బావిలో చిన్న కప్ప ఉంది. ఎవరున్నారండి? చిన్న కప్ప, చిన్న ఫ్రాగ్ ఉంది. అయితే ఈ చిన్న కప్ప సముద్రంలో ఉన్న కప్పని అడిగిందట, ఎక్కడి నుంచి వచ్చావని అడిగింది. అడిగితే నేను సముద్రం నుంచి వచ్చానని ఈ కప్ప చెప్తే, దానికి ఆ సముద్రం ఎంత వైశాల్యం ఉంటుంది, ఎంత విశాలంగా ఉంటుంది, ఎంత లోతుగా ఉంటుంది, ఎంత గంభీరంగా ఉంటుంది అని తెలియదు. అయితే ఆ బావి లోపల ఉండేటువంటి కప్ప ఏం చేసిందట అంటే, ఈ ఒడ్డు నుంచి ఈ ఊర నుంచి ఆ ఊరకు జంప్ చేసిందండి. ఇది ఉంటుందా అని అడిగింది. నవ్వొచ్చిందా మనకు? రాలేదా? కాబట్టి బావిలో కప్పలాగా ఆలోచించకుండా, ప్రపంచం చాలా విశాలమైనది. ఈ భూగోళం ఏదైతే ఉందో చాలా విశ్వవ్యాప్తమైనటువంటిది. కేవలం మన ఇల్లు, మన సంసారం, మన సమాజం ఆలోచించకుండా ఇంకా కాస్త పైకి ఎదగాలి. మన రాష్ట్రం, మన దేశం, విశ్వమానవ కళ్యాణం, విశ్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వశాంతి గురించి మనం ఆలోచించాలి. ఆలోచించాలా? ఏమన్నా ఆలోచించాలా? గట్టిగా చెప్పట్లేదబ్బా. ఆలోచించాలా? అందరం కూడా మనం అందరం గొప్పవాళ్ళం అయిదామా వద్దా? అయిదామా అనేటువంటి వాళ్ళందరూ ఐ విల్ అనాలా గట్టిగా. అంటారా లేదా? ఐ విల్. ఐ షెల్ కాదు, ఐ విల్. మనము గొప్ప వాళ్ళలాగా తయారు కావాలి. ఎట్లాంటి గొప్ప వాళ్ళలాగా తయారు కావాలి? ఒక అబ్దుల్ కలాం లాగా తయారు కావాలి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి. దేని గురించి కలలు కనమన్నాడు? ఈ దేశం గురించి, విశ్వమానవ కళ్యాణం గురించి, విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి, విశ్వశాంతి కళ్యాణం గురించి కలలు కనమన్నాడు. మరి అట్లా కళ్ళు కన్నామా? ఓకే, ఇది మొట్టమొదటి కారణం. రెండోది చెప్పాలా? ఒక ఆవిడ పేరు అరుణిమా సిన్హా. ఏం పేరండి? అరుణిమా సిన్హా. ఏం పేరు? అరుణిమా సిన్హా. ఈవిడ రైల్లో ప్రయాణం చేస్తుంటే బందిపోటు దొంగలు ఏం చేశారంటే, ఈవిడని రైల్లో నుంచి తోసేస్తే కింద పడినటువంటి ఒక అరుణిమా సిన్హాకి 2 కాళ్ళు కూడా కట్ అయిపోయాయి. రక్తం దారగారుతోంది. మొత్తం శరీరం పేలికలైపోయింది. కానీ విల్ పవర్, ఆవిడకున్నటువంటి విల్ పవర్ ఏంటి? వివేకానందుడే గుర్తు చేసుకుంది. ఎప్పుడో రాత్రి 11 గంటలకి రైలు పట్టాల మీద పడితే తెల్లారి గంటల 6:30కి వచ్చి చూసేవారు కదా, సొమ్మసిల్లి పడిపోయింది. అప్పుడు రైల్వేకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. రాత్రి 11:30 నుంచి తెల్లారి గంటల 6:30 వరకు రక్తస్రావం కంటిన్యూస్ గా జరుగుతుంటే, శరీరంలో ఒక రక్త బిందు కూడా లేకుండా తయారైనటువంటి స్థితిలో ఈవిడ ఏ విధంగా బతికింది? కేవలం విల్ పవర్. ఏంటా విల్ పవర్? వివేకానందుడు చెప్పాడు కదా, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. గట్టిగా అందామా? స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. బలమే జీవనము,
బలమే జీవనము, బలమే జీవనము. దీనిని బాగా నమ్మింది కాబట్టి ఆవిడ యొక్క ప్రతి కణం, ప్రతి రక్తపు బొట్టు, ప్రతి స్వేద బిందువు శరీరంలో ఉండేటువంటి ఒక దానిని నమ్మింది కాబట్టి ఆవిడ జీవించింది. ఆవిడ ఎంత గొప్ప చేసిందో తెలుసా? 2 కాళ్ళు అమ్మిడయ్యాయి, 2 కాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ లిప్స్ పెట్టుకుంది. కానీ ఆవిడ ఒక ఛాలెంజ్ తీసుకుంది. ఏంటా ఛాలెంజ్? 2 కాళ్ళు ఉన్న మనం కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేము. కానీ ఆవిడ ఏం చేసింది? వివేకానందుని మనసులో తలుచుకుంది, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అది విల్ పవర్ అంటే, ఆ రకమైనటువంటి ఒక విల్ పవర్. అందుగురించి వివేకానంద ఏం చెప్తాడు? 3 విషయాలు చెప్తాడు. ఒకటి ఆత్మవిశ్వాసము. ఏంటండి? ఆత్మవిశ్వాసము. గట్టిగా ఆత్మవిశ్వాసము, ఆత్మవిశ్వాసము, ఆత్మవిశ్వాసము. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. గట్టిగా అన్నాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అదేవిధంగా రెండోది ఏంటంటే ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటిది ఆత్మగౌరవం. ఏం కావాలండి? ఆత్మగౌరవం. మీకు ఆత్మగౌరవం లేదా? ఉన్నదా? ఇంటే గట్టిగా అన్నారు కదా, ఆత్మగౌరవం, 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 సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్. చిట్ట చివరిగా ఆయన ఏం చెప్పాడంటే మనందరికీ కూడా ఆత్మ నిగ్రహం ఉండాలని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఆత్మ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వివేకానందుని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఒక చంద్రశేఖర్ ఆజాద్. ఏం పేరండి? చంద్రశేఖర్ ఆజాద్. చిన్న ప్రాయంలో 12 సంవత్సరాల ప్రాయంలో ఆయన ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడు? నేను ఆజాద్గా పుట్టాను, ఆజాద్గా జీవిస్తాను, ఆజాద్గానే మరణిస్తాను. ఆల్ఫ్రెడ్ పార్క్ లో 350 మంది ముష్కరులైనటువంటి ఒక బ్రిటిష్ వాళ్ళు ముట్టడి చేస్తే ఒక దొంగసాటుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆయన్ని చంపడానికి వస్తే చిట్ట చివరి తూటా వరకు పోరాటం చేశాడు. పోరాటం చేసినటువంటి ఒక చంద్రశేఖర్ ఆజాద్ తన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఏ ప్రతిజ్ఞ చేశాడు? ఆజాద్గా పుట్టాను, ఆజాద్గా పెరిగాను, ఆజాద్గానే మరణిస్తానని చెప్పేసి. అట్లాంటి ఒక చంద్రశేఖర్ ఆజాద్ చిట్ట చివరి బుల్లెట్ కి తన కణతలకు పెట్టుకొని ట్రిగ్గర్ నొక్కుకొని స్వాభిమానంతో, సెల్ఫ్ రెస్పెక్ట్ తో, ఆత్మ విశ్వాసంతో, ఆత్మ నిగ్రహంతో బలిదానం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? ఆయన కాపోలి కుట్ర కేసు సంబంధించినటువంటి దాంట్లో ఒక ఇంట్లో షెల్టర్ తీసుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక యువతి వస్తుంది. వచ్చి నువ్వు కావాలంటుంది. వెంటనే చంద్రశేఖర్ ఆజాద్ ఏం చేశాడు తెలుసా? ఆ కిటికీలో నుంచి దుంకుతాడు. ఆ ప్రొఫెసర్ గారు వచ్చి అడుగుతారు, నాయనా నువ్వు పైనుంచి దుంకే ఓకే, నీ కాలో చేయగలిగితే, నీ తల పగిలితే ఏమయ్యేది అంటాడు. అంటే అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో మన జీవితాలలో మనమందరం కూడా ఆచరించాల్సిన అవసరం. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఇఫ్ ఐ లాస్ట్ ఏ క్యారెక్టర్ ఐ వుడ్ హావ్ లూజ్ మై పర్సనాలిటీ. నేను నా శీలం కనుక కోల్పోతే అందరూ కూడా చీ చంద్రశేఖర్ ఆజాద్ అనేవారు. కానీ ఈరోజు ఏమంటున్నారు? చంద్రశేఖర్ ఆజాద్ కి జై అంటున్నారు. కాబట్టి శీలము, క్యారెక్టర్, సౌశీల్యము ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు చంద్రశేఖర్ ఆజాద్? వివేకానందుడి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. భారత మాత యొక్క దాస్య శృంఖలాలు ఛేదించడానికి అలంకరించబడ్డ బలిపీఠం మీద ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక అశోకుల్లా ఖాన్, ఒక రామ్ ప్రసాద్ బిస్మిల్, ఎందరో మహానుభావులు తృణప్రాయంగా అసూలు వాసితే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయి. స్వేచ్ఛ స్వాతంత్రాలు అంటే మనం ఏమనుకుంటున్నాం? విచ్చలవిడితనం అనుకుంటున్నాం. విచ్చలవిడితనం కాదు. సుభాష్ చంద్రబోస్ చెప్పాడు. ఏం చెప్పాడు? ముజే ఖూన్ దో మై తుజే ఆజాదీ దిలాऊंगा. మీ రక్తాన్ని దారవేయండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానన్నాడు. గివ్ మీ బ్లడ్
ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్ అని చెప్పాడు. ఎంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. కారణం ఏంటంటే వాళ్ళంతా వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు. అట్లాంటి వివేకానందుని మన జీవితంలో తెచ్చుకొని రాబోయే రోజులలో ఈ దేశమాత గురించి, ఈ ధర్మం గురించి, ఈ జాతి గురించి మనం అందరం కూడా కృషి చేయాలి. చేద్దామా 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 చివరిసారిగా భారత మాతకి జయకారం చెప్తాం. జై జై మాతా, జై జై మాతా, జై జై మాతా. ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ ఎంత మాతా బిడ్డలు అంటారు. ఏమంటారండి? గట్టిగా అంటారు కదా, హృదయపూర్వకంగా అంటారు కదా, మనపూర్వకంగా అంటారు కదా. మగ పిల్లలు మీరంతా ఏమన్నారా? భగత్ సింగ్ తమ్ముడు. భగత్ సింగ్ తమ్ముడేనా? ఉందా? దమ్ముందా? ధైర్యం ఉందా? జోష్ ఉందా? 1 2 3. ఇప్పుడు మగ పిల్లలందరూ ఏమంటారంటే భరతమాత బిడ్డలు ఏమంటారు. మీరంతా ఏమన్నావా? ఝాన్సీ రాణి చెల్లెలు. ఓకేనా? 1 2 3. ఇప్పుడు నేను భరతమాత బిడ్డలం అంటే మీరందరూ ఏమన్నారా? రుద్రమదేవి వారసులం. రుద్రమదేవి వారసులమేనా? ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా? భరతమాత బిడ్డలం, భరతమాత బిడ్డలం, భరతమాత బిడ్డలం. ఇప్పుడు మనకు సమ్మక్క సారలమ్మ జాతర రాబోతుంది కాబట్టి ఆ తల్లి కూడా చేయగానే చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? నేను భరతమాత బిడ్డలం అంటే అందరం కూడా సమ్మక్క సారలమ్మ బిడ్డలం అనండి. భరతమాత బిడ్డలం, భరతమాత బిడ్డలం, భరతమాత బిడ్డలం. మీరందరూ నాకు దొరికిపోయారబ్బా. మీరు ఏ మాత్రం చిన్న తప్పు చేసినా ఎవరికి చెడ్డ పేరు వస్తుందండి? భారతమాతకి చెడ్డ పేరు వస్తుంది, భగత్ సింగ్ చెడ్డ పేరు వస్తుంది, ఝాన్సీ రాణికి చెడ్డ పేరు వస్తుంది, రుద్రమదేవికి చెడ్డ పేరు వస్తుంది, సమ్మక్క సారలమ్మకి చెడ్డ పేరు వస్తుంది. తెద్దాము వాళ్ళకి? చిన్న చిన్న దానికి సూసైడ్ చేసుకుందామా? అమ్మ మీద అడుగుదామా? నాయన మీద కోప్పడదామా? వద్దు కదా, మంచిగా చదువుకుందామా? ఓకే. జై హింద్, జై భారత్. లక్ష్మణాచార్య గారు మిమ్మల్ని హృదయాన్ని చదివించి యువతలించారు. ఇప్పుడు రచయిత సీనియర్ అడ్వకేట్ మా తెలంగాణ నుంచి దాదాపు కదా, అంటే మానవత్వం మిగలాలి కదా. అమెరికా నుంచి వచ్చి ఒక స్వతంత్ర దేశం మీద దిగి ఆ దేశాధ్యక్షుడిని బందీగా పట్టుకెళ్ళింది అంటే ఎట్లాంటి పరిస్థితి అది భారతదేశం వాళ్ళకైతే అర్థమవుతుంది. అది పాంచాలికి జరిగిన పరాభవం వల్ల ఉన్నది. అది ఒక అమెరికా ఒక గొప్ప దేశానికి అధ్యక్షుడు చిన్న దేశాన్ని స్వతంత్ర దేశం మీద వచ్చి అధ్యక్షుడిని లిఫ్ట్ చేసుకొని పోయి పరాభవిస్తుందంటే ప్రపంచం అంతా కౌరవ సౌగామైపోయింది. ఎవరు మాట్లాడదు అసలు. ఏమైనా జీవుడు ఎత్తుందా ప్రపంచంలో? ఎట్లా మాట్లాడాలి? ఈ పార్టీకి ట్రంప్ ఏమైపోవాలి? ఇవాళ జరిగింది, రేపు పక్కనే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది, ఇంకో దేశానికి వార్నింగ్ ఇచ్చిండు, ఇంకో దేశానికి వార్నింగ్ ఇచ్చిండు. అంటే ప్రపంచం మీద అందరూ మాట్లాడడానికి అవకాశం లేదా? మనం ఎప్పటికైనా విశ్వమానవ సహప్రాప్తిత్వం కోరుకోవాలి. దానికి ముందు మనం ఉండాలి, మన ముందు ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటే ఆరోగ్యంగా ఆలోచిస్తాం. నేను ఉన్నది ఇదొక జ్ఞాన కేంద్రం, ధ్యాన కేంద్రం. ఇట్లాంటి కేంద్రాలు మనకు బలం సమకూరుస్తాయి, శారీరక బలం సమకూరుస్తాయి, మేధో సంపత్తి ఇస్తాయి. తప్పనిసరిగా మనం చేయాల్సిన పని ఏంటంటే శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుంటే ఆరోగ్యవంతమైన ఆలోచన వస్తాయి. శరీర మాధ్యమం సౌధర్మ సాధనం. శరీరం సహకరించకపోతే ఏమి చేయలేదు. కాబట్టి ఈ రాబోయే కాలం అంతా
క్రమశిక్షణతో ఆరోగ్యవంతంగా ఉండడానికి రామకృష్ణ సేవా సదనాలు మూలవుతారు. నేను హైదరాబాద్లో నాకు నచ్చిన ఏకైక ప్రదేశం అక్కడ ఉన్నటువంటి రామకృష్ణ కేంద్రం మీద. అక్కడ ఎన్ని భాషలు, ఏ దేశం వెళ్ళేవాడైనా వెళ్ళొచ్చు. అక్కడ ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. పిన్ డ్రాప్ సైలెన్స్. అట్లాంటి కేంద్రం ఇక్కడ ఉంటే బాగుంటున్నాము. మీకు వచ్చింది, చాలా సంతోషం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఆరోగ్యం మీద కేంద్రీకరిస్తాను. శరీరం సహకరించకపోతే మనం ఏం పని చేయలేదు. పునర్విత్తం, పునర్మిత్రం, పునర్భార్య, పునర్మహి, యావత్ సర్వం పునః ప్రాప్తం, నశరీరం పునః పునః. పునర్విత్తం రాసేదా, లక్షలు కోల్పోతే 1,40,000 పునర్మిత్రం, స్నేహితులు దూరమైందా, పెద్దవాళ్ళు మీరే నీవే నమస్తే పెట్టండి, రమ్మనండి, కావాల్సింది కూర్చోబెట్టండి, పార్టీ అండి, పార్టీ మర్చిపోవాలని చెప్పండి. రాజ్యం కోల్పోయిందా పర్వాలేదు, కానీ నశరీరం పునః పునః, శరీరం మళ్ళీ రాదు కదా. అంచేత ఎవరైనా ఆరోగ్యం కాపాడుకోవాలి. మరొకటి ఏమిటంటే, ఈ సందర్భం వివేకానంద సందర్భం కాబట్టి నేను వివేకానంద పుస్తకం రాశాను. ఆ పుస్తకం ఆవిష్కరణ కోసం స్వామి పరమార్థానంద గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు 20-30 ఏళ్ళు దాదాపు. నాకు బాగా నచ్చింది. వచ్చిన తర్వాత వారు నేను వరంగల్ రాలేదయా, నేను ప్రయాణం చేయలేదు, రాలేదు. ఆ సందర్భం చెప్తాను. వివేకానందుడు ఏం చేసిన తప్ప చికాగో అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పర్లేదు. ఇది ఈ జ్ఞాన కేంద్రంలో నేను ఒక దాహార్తిని వచ్చిన ఇక్కడికి తీసుకున్నాను. నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. చిన్న స్పీచ్ అది. అయ్యో, ముందు మాట్లాడిన యువకుడు చాలా బాగా మాట్లాడుతున్నాను చెప్తున్నాను. ఆయన అమెరికాలో తెలుసుకున్న పద్ధతి ఏంటంటే, మతాల మీద మనం కనుక కొట్లాడుతుంటే, ఒకరిని చంపుకోవడం మొదలు పెడితే, చివరికి మా మతాన్ని రక్షించండి అని బ్యానర్ పడుతూ తిరిగే రోజు వస్తుందని పేరు. అందులో మతాలన్నీ శాంతినే ప్రబోధిస్తున్నాయి. అయితే హింస ఎక్కడ మరి అంటే చెప్పడంలో మోసం ఉండాలి. పశుల వర్ణం వేరు, పశుల రంగు వేరు, బాలేక వర్ణమవు, పుష్పజాతి వేరు, పూజ ఒకటే, దర్శనందులు వేరు, దైవం ఒకటే, విశ్వదాభిరామం అనవేమో. అంతే కదా, ఎవరు చెప్పినా అంతే కదా. అట్లాగే నదీనాం సాగరోలకి మీరు ఏం చెప్పినా చివరికి నదులన్నీ తెరాల్సింది సముద్రంలోనే. తర్వాత ఎక్కడ ఆయన ఈ ఫలానా రూపాన్ని పూజించమని చెప్పలేదు. మానవ సేవే మాధవ సేవ. ఆ వర్డ్ వచ్చిందే, వార్త వచ్చింది. అది ప్రసిద్ధి తీసుకున్నారు. ఇప్పటిదాకా మన సార్ అందరికి సమ్మక్క సారక్కకు జై అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మొన్న సమ్మక్క దగ్గర పోయినా, నిన్న ఈరోజు రామప్పకి పోయినా, అంతకుముందు కోటంచి పోయినా. కోటంచిలో నరసింహస్వామి ఉంటాడు. సమ్మక్క సారక్క మీకు తెలుసు. ఇవాళ రామప్పకి ఎక్కడ చూసినా వచ్చేటప్పుడు కూర్చొని విపరీతంగా బ్రాండీ సహాయంలో లేదు. నేను నిజం చెప్తే నమ్మండి, నా నిజాయితీని సంగీతంగా నేను నిజం చెప్తే నమ్మండి. ఎక్కడ చూసినా పక్కన పందండి. ఈవెన్ రామప్పని కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంచాల దాటినాక పండ్లు పక్కన పెట్టుడు, తాగుడు. కోటంచలో నేను చాలా వెరీ హ్యాపీ. కోటంచ నరసింహస్వామి దగ్గర నేను ఎప్పుడో పోయినప్పుడు చాలా చిన్న ఊరు, అది రోడ్ సరిపడానికి పోయింది. ఇప్పుడు డబుల్ రోడ్ వేసింది ఊరు ఇవ్వడానికి. నాకు చాలా సంతోషమైంది. లోపలికి వెళ్ళాము. ఆ బంధువుల గ్యాంగ్ కూడా పెద్దగా రోడ్ వేస్తున్నారు అక్కడ చూసాను. కానీ చిన్న ఊరు, 24 బ్రెడ్ షాపులు ఉన్నాయి. ఎంత జ్ఞానం దర్శితంలో చూసుకోండి. అంటే నాకు మరో ఆశ్చర్యం ఏంటంటే, అయ్యప్ప స్వామి భక్తులు, ఆంజనేయ భక్తులు, ఇంకెవరి భక్తులు, తెల్లారి పూజలు పునస్కారాలు, విపరీతంగా బ్రాండ్ సేల్స్ ఎట్లా వస్తుంది ఇది? అంటే మనం అందరం ఆత్మవంచన చేసుకుంటాం కాబట్టి జరుగుతుంది. అంటే మన పూజలన్నా ధోకాయ ఉండాలి, మన విశ్వాసం అన్నా ధోకాయ ఉండాలి. లేకపోతే ధోకా పరిపాలన చేసేవాళ్ళ పైన ఉండాలి. కాబట్టి ఎవరికి వాళ్ళే నిజాయితీగా ఆలోచించుకోవాలి. నేను ఒక్కరినే చేయాలంటే చేయలేను. నేనేం చేయాలి? నా వరకు నేను
నా వరకు నేను ఎవరికి హాని చేయకుండా నా ప్రొఫెషన్లో వీలైనంత నీటిగా, నేను మన్నించండి మొత్తం కాదు, వీలైనంత నిజాయితీగా నా వృత్తిధర్మం నెరవేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పటికైతే ఆ వచ్చిన వాటిలో కొన్ని జగలు బట్టి ఇది తీసుకోదగిన అవుతుందా కాదా అని ఆలోచించి కాస్త జాగ్రత్త తీసుకుంటున్నాను. అయినా నాకు సంతృప్తిగా లేదు, లేకపోతే జీవిగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆచరించని నీతుల్ని బోధించలేను. మా జాస్వా గారు చెప్పారు, నేను ఆచరించని నీతులు బోధించి రాగము తీయలేను నేను. అందుచేత యువకులందరూ ఆలోచించుకొని ఆరోగ్యవంతమైనటువంటి శరీరాలతో, ఆరోగ్యవంతమైనటువంటి మేధస్సుతో, నోరు మీద ఏ మూలకి ఎవరెక్కడ ఉన్నా అందరికీ అన్నం దొరకాలని, అందరికీ బట్టలు ఉండాలని, అందరికీ ఆశ్రయం ఉండాలని కోరికతో ప్రపంచంలో మానవత్వం మాత్రమే మిగిలాలని ఉయ్యాలపరంగా చెప్పిన చాలా సంతోషం ఉంటుంది. ఎల్ల లోకములు ఒక్క ఇల్లై మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే వెలిగిపోవును. జ్ఞానం ఇంకా ఎక్కువైపోయిందంటే, విస్తరించిందంటే అప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. అందరికీ ఆకలి, అందరికీ దాహం, అందరికీ నీడ. అందుచేత నేను ఆచరించినటువంటి విషయాన్ని చెప్తున్నాను. నా దగ్గర మీకు సందేశం అంత సత్తా లేదు, జ్ఞానం లేదు. ఎంచేతంటే నా ఆలోచన పద్ధతి చిన్నది. దయచేసి నేను నాకు తెలిసిన విషయాలు మాత్రం చెప్పాను. చెప్పని విషయాన్ని, ఆచరణ సాధ్యమైన విషయాన్ని నేను చెప్పలేను. వివేకానందుడు గారు చెప్పినట్టే ఆరోగ్యంగా ఉండండి, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఆలోచించండి. విశ్వశాంతికి సాధ్యమైనంత మీ వంతు, మన వంతు, నా వంతు ప్రయత్నం చేద్దాం. నాకు అవకాశం ఇచ్చిన जय बोलो भारत माता की जय बोलो स्वतंत्र भारत की ఇప్పుడు ఈరోజు ఉత్తరప్రదేశ్ చేసినటువంటి పిల్లలు వస్తే మీకు ఈనాటి ప్రాముఖ్యత గురించి స్వామి వివేకానంద జీవితం యొక్క సందేశం యొక్క పుస్తకాలు ముఖ్యమంత్రి గారు చాలా అత్యంతలో వాళ్ళు వివరించింది. ఒక్కొక్కరికి ఫోటోలు గ్రూప్ ఫోటోలు ఇక్కడే చేయండి. ఫోటోలు అన్నీ ఒకసారి ఒక లైన్ నిలబెట్టండి. Ready. 1, 2, 3. ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది. రోజంతా మాకు మీరు రకరకాల ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఇప్పటికి కూడా ఇంకా మీరు మొహంలో చిహ్నం తగ్గకుండా ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను ఒక స్పీచ్ ఎందుకంటే మీకు చెప్పాల్సింది అంతా పెద్దలంతా చెప్పారు. నేను చెప్పేది ఒక్కటే, మీకు ఇక్కడ నిల్చొని మాట్లాడే స్థాయికి మీరు రండి. ఇక్కడ నిల్చొని మాట్లాడే స్థాయికి మీ స్కూల్లో, ఆ తర్వాత మీరు కాలేజీలో చదువుతారు, తర్వాత పెద్ద యూనివర్సిటీలో చదువుతారు. ఆ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కానీ, కాలేజీలో చదువుతున్నప్పుడు కానీ, స్కూల్లో చదువుతున్నా కానీ మీరు చదువుకుంటున్న ఈ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ఆ ఇన్స్టిట్యూషన్స్కి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళే స్థాయికి మీరు రావాలి కదా. అక్కడికి వెళ్ళాలంటే, ఆ స్థాయికి రావాలంటే మీరు ఏమేమి చేయాలో మీకు తెలుసు. అందులో ముఖ్యమైనది ఏంటంటే చదవడం. రీడ్ రీడ్ రీడ్. చదివితేనే బ్రెయిన్లో సరిగ్గా సెటిల్ అవుతుంది సబ్జెక్ట్. చూస్తే అంతగా రాదు, చూస్తూనే ఉంటాం, సోషల్ మీడియా వచ్చి చూస్తూనే ఉంటాం. కానీ చదివితే ఎక్కువ. కాబట్టి చదవండి. ఈ బుక్
ఈ బుక్ను మీకు బుద్ధి పుట్టినప్పుడల్లా ప్రతిసారి మళ్ళీ 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 చదవండి. ఎప్పుడో 163 సంవత్సరాల కింద పుట్టిన మహానుభావుడు వివేకానందుడు ఎక్కడో రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో పుట్టి మన తాతలు గుర్తుండరు మనకు. మనం ఎక్కువ మన తాత గుర్తుంటాడు. తాత వాళ్ళ నాన్న గుర్తుంటాడా చెప్పండి. మీ తాత వాళ్ళ నాన్న ఎవరైనా గుర్తుండే వాళ్ళ పేరు చెప్పండి. మీ తాత వాళ్ళ నాన్న పేరు ఎవరు చెప్తారా? మన తాత వాళ్ళ నాన్న పేరే చెప్పలేము, కానీ వివేకానందుడి గురించి మాత్రం మనకు తాతగారు బంధుత్వం లేదు, కానీ ఆయన గురించి గుర్తు చేసుకోవాలి. అంటే మన కోసం మనం మంచిగా బతకాలని చెప్పేసి మనకు ఆస్తిపాస్తులు జమ చేసి కూడబెట్టి దాచిపెట్టి మన తాతకిస్తే వాళ్ళ ఫాదరు, ఆ తాత మన నాన్నకిస్తే మన నాన్న మనకిస్తాడు, కానీ మనకి ఇచ్చిన ఆ తాత వాళ్ళ ఫాదర్ పేరు కూడా తెలియదు. అంటే ఎంత గొప్పవాడో చెప్పండి. అలాంటి మహానుభావుడి గురించి ఈరోజు జనవరి 12వ తారీఖు నాడు ఈరోజు మనం ఇంత ఇష్టంగా మనం మాట్లాడుకుంటున్నామంటే ధన్యుడయ్యాడు. ఆయనకి ఎంత ప్రాపర్టీ ఉంది, ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎన్ని ఎస్టేట్స్ ఉన్నాయి తెలుసా ఎవరికన్నా? కానీ ఆయన గురించి మనం ఇంత చెప్పుకుంటున్నాం అంటే ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క పనులు వెలగట్టలేని స్థాయిలో ఆయనను పెట్టాయి. కాబట్టి మన యొక్క యాక్షన్స్, మన యొక్క గుడ్ డీడ్సే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. కాబట్టి డోంట్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ gaining something, becoming rich. దానికంటే ఏంటంటే నీకు ఉన్న దాంట్లో నలుగురు సాయం చేసే గుణం పెట్టుకుంటే you will be considered as the richest person, prominent person, famous person, legend, celebrity. బట్ ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ ఆ మహానుభావుడు చెప్పిన ప్రతి మాటలో ఏముందంటే తన దేశం అంటే పిచ్చి ఇష్టం, తన దేశం అంటే ప్రాణం. ఆయన బ్రతికింది కేవలం 39 years మాత్రమే బ్రతికాడు. 39 ఏళ్ళకే చనిపోయాడు. 30 ఏళ్ళకే ప్రపంచ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ షికాగో నగరంలో ఆ రోజుల్లో ఆయన భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి వెస్ట్ అంటే పాశ్చాత్య దేశాలకు, ఆ దేశాలకు, ప్రపంచానికి అంతా చాటి చెప్పాడు మహానుభావుడు. ఆయన మాట్లాడే మాటలోనే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని మొదలుపెట్టేసరికి భారతదేశం ఎంత అఫెక్షనేట్గా ఉంటుందా, భారతదేశం ఇంత ప్రేమ ఉంటుందా, భారతదేశం ఇంత హుందాగా ఉంటుందా, భారతదేశం అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఆయన. ఆయన ఇంటి పేరు చెప్పుకోలేదు, ఆయన తల్లిదండ్రుల గురించి చెప్పుకోలేదు, తన దేశం గురించి చెప్పుకున్నాడు. కాబట్టి స్టార్ట్ లవింగ్ అవర్ నేషన్. ఫస్ట్ లవ్ యువర్ మదర్, దెన్ యువర్ మదర్ల్యాండ్. కాబట్టి ఆ మదర్ల్యాండ్లో ఆ లెవెల్ తీసుకెళ్ళిన మహానుభావుడు కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఇంకా గొప్పగా జరగాలి. ఈరోజు జనవరి 12 ఇంకా మహా గొప్పగా జరగాలి. దేశం అంతా ఇంకా గొప్పగా జరగాలి. సరే, జరగడంలో కాకుండా ఆ మహనీయుని మరిపించే స్థాయికి మనం రాలేము, కానీ ఎక్కడో పైన మహనీయుడు మురిపించే స్థాయికి మనం రావాలి. ఎందుకంటే భారతదేశం గురించి ఎంతో కలగన్నాడు, భారతీయుల గురించి ఎంతో కలగన్నాడు, ఎంతో గొప్పగా ఎంతో ఇష్టపడ్డాడు. ఆ ఇష్టపడే స్థాయికి మనం చెప్పుకోవడం కాదు, చేసి చూపించాలి. మన దేశం గర్వించదగ్గ స్థాయికి మీరంతా రావాలి. ఇప్పుడే చెప్పాడు విషయం, అంతా గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో, గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు. ఎస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చదివే పిల్లలోనే కష్టమేంది, ఇబ్బంది ఏంది అన్నీ తెలుస్తాయి. మన యొక్క చరిత్ర పుస్తకం అంతా తయారు చేసుకోవచ్చు. అదే అన్నీ ఉన్నవాడి చరిత్ర ఒక 2 పేజీలలో అయిపోతుంది. కానీ మన చరిత్ర పుస్తకాలు రాసేంత పెరుగుతుంది. ఎందుకంటే కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, త్యాగాలు తెలుసు. ఇవన్నీ మనకే ఉంటాయి. కాబట్టి మన చరిత్ర గొప్పగా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా మన బ్రెయిన్కి కావాల్సింది కంఫర్ట్ కాదు, బ్రెయిన్కి కావాల్సింది ఇష్టం. నేను గొప్ప కావాలి, నా దేశం తల వంచుకునే స్థాయి కాకుండా నా దేశం
తల ఎత్తుకునే స్థాయికి నేను రావాలి అని మీరు మనసులో అందరూ అనుకోండి. డెఫినెట్గా అవుతాం. దానికంటే ముందుగా ఆరోగ్యం ముఖ్యం. వీ హ్యావ్ టు బి ఫిట్ ఎనఫ్. మన బాడీ, మన బ్రెయిన్ ఫిట్గా ఉంటే మనం ఏ పని చేసినా కూడా మంచిగా, చక్కగా, ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా ఉంటుంది. కాబట్టి చక్కగా ఆరోగ్యంగా ఉండండి. మొబైల్ ఫోన్లను తగ్గించుకోండి. నేను చెప్పడం సులువు కాదు, నేను చెప్పినంత ఈజీగా కాదు, కానీ అది ఎంతవరకు ఉపయోగమో. ఇప్పుడు కూర్చొని కూడా సెల్ ఫోన్ వాడుతున్నా, దాన్ని పాజిటివ్ వేలో వాడుతున్నా. పాజిటివ్ అంటే నేను మాట్లాడుతుంటే కూడా కొన్ని చదువుతున్నా, పెద్దలు మాట్లాడుతున్న విషయాలన్నీ ఒక్కొక్కటి కూడా మళ్ళీ చదువుతూనే ఉన్నా. గూగుల్కి వెళ్తున్నా, సెర్చ్ చేస్తున్నా, వారి గురించి వింటున్నా, వివేకానంద గురించి తెలుసుకుంటున్నా. ఇది నాకు టైం దొరికింది, టైంలోనే గూగుల్ సెర్చ్ చేసి నేర్చుకుంటున్నా. అలా వాడుకోవాలి, సోషల్ మీడియా వాడుకోవాలి, అన్నీ వాడుకోవాలి. కానీ వస్తున్న టెక్నాలజీని, వస్తున్న మోడర్న్ టెక్నాలజీ వాడుకోవాలి. వాడుకోవద్దు కదా, అది మన శత్రువు కాదు, అది మిత్రుడే. వాడుకోవాలి, కానీ వాడుకొని గొప్పగా కావాలి తప్ప వాడుకొని మనం నాశనం కాకుండా చూసుకోండి. పిల్లలు, నేను ఎక్కువ మీకు చెప్పడం కాదు, నేను కూడా మీ స్థాయి నుండి వచ్చిన నా చదువంతా గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూలే, ఎక్కడ ప్రైవేట్ స్కూల్ కాలేదు, ఎక్కడ ప్రైవేట్ కాలేదు. నాకంటే ఇంకా గొప్ప స్థాయికి మీరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పద్ధతిగా చక్కగా ఉండండి, మంచిగా ఉండండి. మనం ఈ సందర్భం ఒక కాల్ తీసుకుందాం. మన దేశం గురించి మాట్లాడుతాం. ఇక్కడ నుంచి పరిశుభ్రత, మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే ప్లాన్ చేద్దాం. ఎక్కడ చెత్త పడేయకుండా, చెత్త కనిపిస్తే తీసే పని చేద్దాం. మన స్కూల్ ఇంటికి పెట్టుకుందాం. మన ఇల్లు చుట్టుపక్కల మన అమ్మనే చేయాలనుకోవద్దు. మన స్కూల్లో కేవలం అటెండర్ చేయాలి కదా, ఆయమ్మ చేయడం కాదు, మనం చేద్దాం. మనం పరిసరాలు మంచిగా పెట్టుకుందాం. ఇప్పటి నుండి ఏం చేద్దాం? విల్ మేక్ అవర్ ఇండియా టు బి క్లీనర్ ఇండియా. కాబట్టి ఈ యొక్క వివేకానంద వారి యొక్క జన్మదిన సందర్భంగా మన దేశాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుదామని చెప్పేసి మనం ఒక ప్రతిజ్ఞ చేసి ఇక నుండి, ఈ రోజు నుండి మన యొక్క పరిసరాల్ని పరిశుభ్రంగా, నీట్గా, టైట్గా, మంచిగా పెట్టే ప్రయత్నం ఇక నుండి చేద్దాం. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చెత్త పడేయకుండా చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ, సరౌండింగ్స్ అన్నింటినీ నీట్గా పెట్టుకునే యొక్క బాధ్యతను మనం తీసుకుందాం. ఎందుకంటే మనకు సాధ్యమైన పని చేసుకుంటూ పోదాం. సాధ్యం కాని పెద్ద పని ముందు వేసుకోవద్దు. ఇప్పుడు మీరు పిల్లలు మీకు మీ స్థాయికి తగ్గదే చెప్పాలి తప్ప మీ స్థాయికి మించి చెప్తే మీరు చేయలేరు. కాబట్టి అందరికీ ఈజీ అయ్యేది మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని శుభ్రంగా ఉంచుదాం. శుభ్రంగా ఉండేట్టుగా అందరికీ నేర్పుదాం. ఓకేనా? వన్స్ అగైన్ ఆ మహానుభావుడికి ఈ సందర్భంగా చేతులు జోడించి, శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ పెద్దల్ని గౌరవిద్దాం. మహానుభావుల యొక్క ఆశయాల్ని మనం డెఫినెట్గా సాధిద్దాం. అది మనసులో అనుకొని ఇక్కడ నుండి ఎవరికి వారు సొంత ఛాలెంజెస్ పెట్టుకొని ఇక్కడ నుండి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి చివరిగా ఆ మహానుభావుడు కలగన్న అద్వితీయమైన భారతావనిని మనం తయారు చేసుకోవడం కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం. ఎక్కడో ఒక వ్యక్తి ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి వచ్చాడు. ఎక్కడో పుట్టిన మనం కూడా ఈ దేశం గర్వించదగ్గ స్థాయికి రాలేమో? 100% రాలేము. కావాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కరేజ్, స్ట్రాంగ్ మైండ్, విల్ పవర్, పాజిటివ్ మైండ్, డిటర్మినేషన్, ఇవన్నీ పెట్టుకొని రాందంటూ లేదు. కష్టపడితే ప్రతి సాధ్యమవుతుంది. అసాధ్యమైనది సాధించే ప్రయత్నం చేసినప్పుడు అందులోనే జీవితం మజా ఉంటుంది. కాబట్టి ఈజీది అందరికి ఈజీ. ఇంపాసిబుల్ గా ఉన్నదాన్ని పాసిబుల్ చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. అందులోనే మజా ఉంటుంది, అందులోనే కిక్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈజీ మెథడ్స్ కాదు, హార్డ్ టార్గెట్స్ పెట్టుకుందాం, హార్డ్ టాస్క్ పెట్టుకుందాం. వాటిని డెవలప్ చేసుకోవడం కోసం మన బాడీని, మన బ్రెయిన్ని మనం ట్యూన్ చేసుకుంటే అన్నీ సాధ్యమవుతాయి. మనం నిజంగా కష్టపడితే ఈ ప్రకృతి మనకు సహకరిస్తుంది. నేను ఎన్నో అనుభవించినటువంటి, మనం నిజంగా మనస్ఫూర్తిగా కనుక కష్టపడితే మనకు డెఫినెట్ గా ఈ యొక్క నేచర్, ఈ ఎంటైర్ యూనివర్స్ మనకు సహకరిస్తుంది. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా, మీరు నమ్ముకోవాల్సింది మీ శక్తిని రోజు రోజు పెంచుకోండి, మీ తెలివిని రోజు రోజు పెంచుకోండి. గొప్పగా పోకండి. ఎంత ఎదిగినా కూడా తగ్గి ఉంటూ, అహం పెంచుకోకుండా, గర్వాన్ని దగ్గర రానియకుండా, అమ్మ నాన్నలు చెప్పే విషయాలు అర్థం చేసుకుంటూ, అమ్మ నాన్నలు మన పట్ల పెట్టుకున్న ఆశలు గుర్తు తెచ్చుకుంటూ, వాళ్ళు మన పట్ల ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని మనసులో పెట్టుకొని టీచర్స్ని కానీ, అమ్మ నాన్నలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ మోసం చేయకుండా
ఏ విషయమైనా మీరు ఎంత ఎదిగినా కూడా, ఎంత స్థాయికి వచ్చినా మీ అమ్మతోని మీ నాన్నతోని ఓపెన్ గా మాట్లాడుతూ, మీ అమ్మకు నాన్నకు మీ మధ్య ఎలాంటి దాచిపెట్టే పరిస్థితి లేని స్థాయిలో మీరుంటే మీరు ఎదిగినట్టే. కాబట్టి ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, నాకు కొంచెం వేరే పనులు ఉన్నాయి, అందుకే నేను త్వరగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ సందర్భంగా వివేకానంద గురించి స్మరించుకునే అవకాశం వచ్చింది కాబట్టి నాకు ఎన్ని పనులు ఉన్నా కూడా రావాలనుకున్నా నాకు కనీస బాధ్యతగా భావించి వచ్చాను. అందుకు మరొకసారి పెద్దలందరూ నేను కృతజ్ఞత తెలుస్తూ వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. మన ముఖ్యమంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కొద్ది టైం తీసుకున్న గొప్ప విషయాలు చెప్పారు. అవి మీరు విని కూడా కాదు ఆచరణలో పెట్టాల్సి ముందు మా ఈ వివేకానంద జయంతి సందర్భంగా మాకు రావడం, మా రామకృష్ణ వస్తాను, అది వివేకానంద స్కూల్ వస్తాను, అది ధన్యవాదాలు చెప్తూ పేరు జ్ఞాపక సమస్త సభ్యులందరూ కూడా ఒకసారి ఇక్కడికి రండి. దయచేసి వాళ్ళకి మనం ఒక టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ లాగా వివేకానందుడి గుర్తుగా మనం వారికి శాలువా సత్కరించి విద్యార్థులందరూ స్టాండింగ్ ఓవేషన్ ఒకసారి ఇస్తే మంచిది. जय बोलो विवेकानंद महाराज की। स्वामी विवेकानंद అవునా